ఈరోజు మనలో కొంతమంది దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ, తమ జీవితాల్లో సైతాను తీసుకొచ్చిన మత్తులో ఉన్నారు, పాపపు మత్తులో ఉన్నారు. వినో, త్వరలోనే దేవుడిని మత్తంతా వదిలించబోతున్నాడు. నువ్వు ఏ మార్గం అయితే ఎంచుకున్నావో, ఏ మార్గంలో నీకు సుఖం ఉంది, సౌఖ్యం ఉంది, సంతోషం ఉంది, సరదా ఉందని చెప్పేసి నువ్వు వెళ్తున్నావో, ఆ మార్గంలో భయంకరమైన పెను తుఫాన్ నీ కోసం కాచుకొని కూర్చుంది. భయంకరమైన అపాయము, ఆపద కాచుకొని కూర్చుంది. నీకు తెలియట్లేదంటే వాళ్ళు వచ్చి లేపారు, లేచాడు, అందరూ వాళ్ళ దేవుళ్ళకు ప్రార్థన చేస్తూ ఉంటే ఏమైంది అని చెప్పి ఆరా తీస్తే ఏమైంది? ఏమిటి? పెను తుఫాను. ఓడ అటు ఇటు కొట్టబడుతుంది. ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి ఓడ నావికులకు ఒకటి అర్థమైపోయింది. ఏంటంటే ఇదే మార్గంలో సముద్రంలో చాలాసార్లు మనం ప్రయాణం చేశాం, కానీ ఇంత విపత్కరమైనటువంటి విపత్తు ఎప్పుడు రాలా. అలాంటిది ఈరోజు వచ్చింది అని అంటే మన భాషలో ఎవరో ఒక శనిగొట్టు మన ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. లేకపోతే ఇంత 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 ప్రమాదం ఎప్పుడు రాలా. ఎవరో ఘోరమైన తప్పు చేసి ఈ ఓడలో ప్రయాణం చేస్తున్నారు. ఎవరో తేల్చేద్దాం అని చెప్పి చీట్లు వేశారు. చీటి వేస్తే యోనా వచ్చింది. వాళ్ళు వచ్చి అంటున్నారు, బాబు ఎవరో నాయనా నువ్వు, ఈ భయంకరమైన విపత్తుకు ఎందుకు నువ్వు కారకుడు అయ్యావు? నీ సంగతి ఏమిటి? యోనా చెప్పింది ఏంటో తెలుసా? జీవము కలిగిన దేవుడైన యెహోవా యొక్క ప్రవక్తను నేను ఆయన దగ్గర నుండి దూరంగా పారిపోచున్నాను. ఆ మాట వారు విన్నప్పుడు భయపడిపోయారండి. జీవము కలిగిన సర్వ సృష్టి కలిగిన దేవుని సన్నిధిలోంచి పారిపోతున్నావా? ఏ మనిషివయ్యా నువ్వు? ఎంత ప్రమాదమయ్యా? అన్యులు అంటున్నారండి, ఎంత తప్పు చేస్తున్నావు, దేవుని దగ్గర నుంచి దూరంగా పారిపోతున్నావా? ఎంత పాపమయ్యా అది. అమ్మ వింటున్నావా? వింటున్నావా? ఎవరైనా సరే జీవము కలిగిన దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళాలని, వాళ్ళు అనుకున్నది చేయాలని, వాళ్ళ ఇష్టం జరగాలని, వారు కోరుకున్నది పొందుకోవాలని ఎవరైనా దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తే అది మహాపాపం. అన్యులు చూసి ఏమిటయ్యా నువ్వు చేస్తుంది? ఎందుకు ఇంత ఘోరమైన తప్పిదం నువ్వు చేస్తున్నావు? దేవుని దగ్గర నుంచి పారిపోవడం ఏమిటయ్యా? ప్రతి ఒక్కరు దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశపడతాడు. నువ్వేమిటి దేవుని దగ్గర నుంచి దూరంగా పారిపోతాను అంటున్నావు? ఈరోజు మన మధ్య అలాంటి వారు లేరా? ఈరోజు నీ పరిస్థితి ఏంటి? దేవునికి దగ్గరగా వస్తున్నావా? చక్కని పాటు, దినంబు యేసుకునే దగ్గరగా చేరుచా. ఏంటంట? దినదినము యేసుకు దగ్గరగా చేరుచా. అడుగుతున్నా, మనం యేసయ్యకు దగ్గరగా వస్తున్నామా? రోజు రోజుకి యేసయ్యకు దూరంగా వెళుతున్నామా?